సహజంగా ఈ డేను మనము జరుపుకుంటూ ఉన్నాము. ఇండియాలో అయితే 1945 సంవత్సరం నుండి కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉంది. అది ఈ విషయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. ఇక ఆహారం అనేది ఎవరి బాధ్యత అన్న ప్రశ్న ఒకసారి తీసుకున్నట్లయితే మా సోదర మహాశయారా, దైవం చెప్తాడు, రబ్బునల్లది అత ఖలకకుల్ల షయ్యన్ సుమ్మహద, సమస్తాన్ని సృష్టించి సమస్తాన్ని మీకు ఇచ్చి మీకు మార్గాన్ని చూపించినవాడు మీ దైవము అని చెప్పడం జరిగింది. ఇంకా జాలికుముల్లాహు రబ్బుకుం ఖలకకుల్ల షయ్యిన్, ఆయనే మీ ప్రభు సమస్తాన్ని సృష్టించాడు. మనుషులనే కాదు, మనుషులకు అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా ఆయన సృష్టించాడు. వమా ఖలక సమావాతి వల్ అర్జి వమా బైనహుమ లాయిబీన్, ఈ భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని ఆయన వృధాగా సృష్టించలేదు, ఆట వస్తువులను సృష్టించినట్టుగా సృష్టించలేదు అని చెప్పడం జరిగింది. సోదర మహాశిలారా, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, మరి అంత బాగానే ఉంది కదండి, మరి ఆహారం అందరికీ ఎందుకు అందడం లేదు? అందరూ కూడా మరి బిలో పవర్టీ లైన్, ఈ దారిద్ర్యపు రేఖకు ఇంకా ఎందుకు దిగున ఉన్నారన్న ప్రశ్న వస్తుంది. సోదర మహాశిలారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనిషి చేసినటువంటి తప్పిదాల కారణంగానే ఈ రోజున ఆహారం అనేది కొందరికి దక్కకుండా పోతుంది, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. దైవం అందరికీ అవసరమైన ఆహారాన్ని ఇక్కడ సృష్టించాడు, అందరికీ కూడా, మనకే కాదు, మనం పోషించినటువంటి కోటాను కోట్ల జీవరాశులు ఇక్కడ ఉన్నాయి, వాటిని అన్నింటికీ కూడా ఆహారాన్ని సృష్టించాడు. అయితే మరొకరికి రావాల్సిన ఆహారాన్ని ఇంకొకటి కొల్లగొట్టడం వలన, ఇంకొకటి దాన్ని కబ్జా చేయడం వలన ఈ రోజున ఒకరికి దక్కవలసినటువంటి ఆహారం అతనికి దక్కడం లేదు. ఏ విధంగా అంటారు చూడండి, గోదాములో నింపుతాం మనము, ఆ గోదాములు ఏమవుతుంది, పందికొక్కులుగా ఆహారంగా మారిపోతుంటుంది, పాడైపోతుంటుంది, సముద్రాల్లో పారబోసేస్తుంటారు. బస్తాలు క్వింటాళ్ళ ఆహారాన్ని పాడైపోయి సముద్రాల పాలు చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం తిండి లేకుండా మలమల మాడుతూ ఆకలి చావులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఎంత దారుణమైన విషయం చూడండి. ఆహారం లేకుండా చచ్చిపోతున్నారు, ప్రపంచంలో ఆహారం లేదు, కరువు వచ్చేసింది అనుకోవచ్చు, కానీ అలా కాదే. ఆహారం ఉండి గోదాముల్లో నింపి దాన్ని పందికొక్కులకు వాటికి ఆహారం అయిపోయేది, పాడైపోయి దాన్ని పారబోసేస్తున్నారు. ఈ విధంగా పంపిణీ వ్యవస్థ సరిగ్గా లేదు ప్రపంచంలో ఎక్కడ కూడా. సోదర మహాశిల, రైతులు ఆత్మహత్యలు మనం చూస్తున్నంత దారుణమైనటువంటి విషయం చూడండి. ఎందుకంటే పండించినటువంటి పంటకు సరైనటువంటి ధర రావడం లేదు. దళారుల వ్యవస్థ ఎక్కువైపోయింది, మీడియేటర్స్ వ్యవస్థ ఎక్కువైపోయింది, కష్టపడిన వాడికి సరైనటువంటి ప్రతిఫలం లేకుండా అయిపోయింది. ఇన్ని జరుగుతున్నాయి సోదర మహాశిలరా. దైవం ఒక మాట చెప్తున్నాడు, దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, ఆకలి ఉన్నవానికి కడుపు నింపడానికి మించినటువంటి సత్కార్యం లేదని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి మన చేతనైనంతగా మనము ఇతరులు కడుపు నింపడానికి ప్రయత్నం చేద్దాము. జమాత్ ఇస్లామీ హింద్ కూడా తన సాంఘిక సేవా విభాగం ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. రండి, ఇస్లాంని తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు.